ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్ళకి జూన్ నెల 30వ తేదీ నుంచి శని వక్ర సంచారాన్ని మొదలుపెట్టాడు. ఈ వక్ర సంచారాన్ని మొదలు పెట్టడమే కాకుండా కొన్ని ఇతర గ్రహాలు, ముఖ్యమైన గ్రహాల యొక్క మార్పు వల్ల కుంభరాశి వాళ్ళకి ఒక విశిష్టమైన యోగం పట్టబోతుంది. రాబోయే రోజుల్లో ఒక విశిష్టమైన యోగం పట్టబోతుంది అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాడికి కుజుడు ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నాడు. ఈ తృతీయ స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా కూడా వాళ్ళు ధైర్య సాహసాలతో, ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా ధైర్య సాహసాలతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు విజయం కోసం పోరాడుతున్నారు. దానికి మిత్రుల యొక్క సహకారం, ఒక దైవికంగా ఎప్పుడో చిన్ననాటి నుంచి వాళ్ళతో చదువుకోవటం కానీ, వాళ్ళతో ఆటలాడుకోవటం కానీ, ఎవరో చిన్ననాటి స్నేహితులు మీకు ఒక దైవికంగా వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు. ఆ సహాయం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు ముందుకు సాగుతున్నారన్న విషయాన్ని గమనించాలి. కంపేరిటివ్గా మే నెలతో చూసుకుంటే జూన్ నెల కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కొంచెం ఇంప్రూవ్మెంట్ జరిగింది. అయితే ఇక్కడ జూన్ నుంచి జూలైలోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి జూలై 12వ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి కుజుడే ఉన్నాడో, తృతీయ స్థానంలో ఉన్న కుజుడు చతుర్థ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. ఈ చతుర్థ స్థానంలోకి సంచారం చేయటం వల్ల, అంటే తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలోకి సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకు ఒక విశేషమైన ఫలితాలను ఇస్తాడు. అక్కడ చతుర్థ స్థానంలో కుంభరాశి వాళ్ళకి ఆ స్థానంలో ఇప్పటికే గురుడు అక్కడే ఉన్నాడు, చతుర్థ స్థానంలోనే ఉన్నాడు. ఈ చతుర్థ స్థానంలోకి కుజుడు 12వ తేదీ నుంచి వెళ్ళి ఆ గురుడితో చేరుతున్నాడు. ఈ చతుర్థ స్థానం అంటే ఖచ్చితంగా కూడా మరి అది స్థిరాస్తులకు సంబంధించిన స్థానం. కుజుడు అంటే భూమికి సంబంధించిన అధిపతి అయిన, భూ సంబంధమైన వ్యవహారాలన్నీ, భూ సంబంధమైన పనులు, భూ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. లాంగ్ పెండింగ్, ఎందుకంటే శని వక్రంలో ఉన్నాడు కాబట్టి లాంగ్ పెండింగ్ పనులు, ఏదో కోర్టు కేసులో మీ భూములు ఏవో ఉంటాయి కోర్టు కేసులో, ఆ కోర్టు కేసు నుంచి ఖచ్చితంగా జూలై 12వ తేదీ నుంచి ఆ కోర్టు కేసులన్నీ కూడా మీకు సాల్వ్ అయ్యి మీకు ఆ భూములు మీకు సొంతం అవుతాయి. మీరు ఎవరికో డబ్బు కట్టుంటారు భూముల నిమిత్తం, అది ఇప్పటివరకు తేలలేదు. జూలై 12 నుంచి కుజుడు మీకు ఖచ్చితంగా కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు, గురుడితో కలిశాడు కాబట్టి ఖచ్చితంగా కూడా అది మీకు ఆ డబ్బులు కట్టిన దానికి మీకు ఆ భూములు అయ్యి మీ సొంతం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా భూములు కొనుక్కునే వాళ్ళకి, కొత్తగా స్థిరాస్తులు కొనుక్కునే వాళ్ళకి, పొలాలు కొనుక్కునే వాళ్ళకి, కొత్తగా భూములు కొనుక్కునే వాళ్ళకి, ఇలాంటివన్నీ కూడా కుదురు మీకు కలిగిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుజుడి నుంచి కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానం అయినప్పటికీ కూడా గురుడితో కలిశాడు కాబట్టి, అది మాతృస్థానం అయింది కాబట్టి, అది స్థిరాస్తులకు సంబంధించిన స్థానం అయింది కాబట్టి ఖచ్చితంగా కూడా కుజుడు భూ సంబంధమైన పనులన్నీ కూడా మీకు ఆ భూ సంబంధమైన పనుల్లో మీకు విజయాన్ని చేకూర్చిపెడతాడన్న విషయాన్ని గమనించాలి. ఒక అద్భుత యోగం. మీరు ఇల్లు కోసం ఏదైనా భూమి కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాలంలో మీరు ఖచ్చితంగా కొంటారా? ఈ నెలన్నర రోజుల పాటు, 45 రోజుల పాటు కుజుడు వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా 45 రోజుల్లో మీరు ఏదో ఒక భూమి కొనటం కానీ, ఏదైనా పొలాన్ని కొనటం కానీ, ఏదైనా స్థిరాస్తులు కొనటం కానీ ఖచ్చితంగా చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కుజుడి యొక్క దృష్టి ఖచ్చితంగా కూడా మరి సప్తమ స్థానం మీద కూడా పడుతుంది. ఈ కుజుడి యొక్క దృష్టి
సప్తమ స్థానం కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానం మీద కూడా పడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ కుజుడి యొక్క దృష్టి అష్టమ స్థానం మీద కూడా పడుతుంది. అష్టమ స్థానం అంటే అది కుంభరాశి వాళ్ళకి రాజ్యస్థానం అయింది కాబట్టి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఉద్యోగ సంబంధమైన ఉద్యోగంలో మీకు చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే ఇక్కడ మీ కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే అక్కడ రాశిలోకే వస్తున్నాడు. అక్కడ కుజుడు రాశి మీద దృష్టి పడుతుంది, వృశ్చిక రాశి మీద ఈ కుజుడి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి వృశ్చిక రాశి తర్వాత లాభస్థానం మీద కుజుడి యొక్క దృష్టి పడుతుంది. ఈ లాభస్థానం మీద కుజుడి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ లాభస్థానం మీద కుజుడి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి భూ సంబంధమైన వ్యాపారాలన్నీ కూడా మీకు విజయవంతం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. భూ సంబంధమైన వ్యాపారాలన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా మీకు విజయాన్ని చేకూర్చి పెడతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు భూములు కొంటారు, స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు, పొలాలను కొంటారు. మీ టార్గెట్స్ భూ సంబంధమైన వ్యాపారాలకు సంబంధించి మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నిజం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ శని వక్రించాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వబోతున్నాడు శని. అంటే గతంలో మీరు చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయో, తప్పిదాల వల్ల మీరు ఏమైనా నష్టపోయి ఉంటే, మీ యొక్క అలసట వల్ల కానీ, ఆలస్యం వల్ల కానీ, లేకపోతే మీ యొక్క అజాగ్రత్త వల్ల కానీ ఏదైనా డబ్బు నష్టపోయినా, ఉద్యోగం నష్టపోయినా, లేకపోతే ఇతరత్ర ఏదైనా నష్టపోతే కనుక బాంధవ్యాలు నష్టపోయినా వాటి విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సానుకూలంగా వెళ్తాడు. అంటే ఇంకో ఛాన్స్ ఇస్తాడు శని మీకు. ఆ శని భగవాన్ని మీకు ఇంకో ఛాన్స్ ఇచ్చేవరే బాబు, మొదట ఏదో తప్పు చేసావు, మళ్ళీ ఇంకోసారి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుని క్రమశిక్షణతో మెలుగు అని మీకు ఒక ఛాన్స్ ఇస్తాడు శని భగవాన్ ఈ వక్రంలో ఉన్నప్పుడు. అలా ఇచ్చినప్పుడు కనుక మీరు కనుక మీ యొక్క కెరీర్ మీద కానీ, భవిష్యత్తు మీద కానీ, మీ యొక్క కుటుంబ జీవితం మీద కానీ దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి 12వ తేదీ నుంచి కుజుడి యొక్క గ్రహ మార్పు అనేది కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేస్తుంది. అంటే ఈ రాశి వాళ్ళకి తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు వీళ్ళకి ఖచ్చితంగా కూడా తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆ చతుర్థ స్థానంలో ఉన్న కుజుడికి యొక్క దృష్టి సప్తమ స్థానం మీద అలాగే లాభస్థానం మీద పడుతుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క భూ సంబంధమైన వ్యవహారాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు, వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, భూ సంబంధమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ యొక్క కుజుడు ఇంకా బాగా బ్రహ్మాండంగా మీకు యోగించాలంటే ఖచ్చితంగా మరి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, కుజ జపం చేయండి, అలాగే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి.
ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.